సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపారు. 2.5 నుంచి 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వైద్య సేవలు అందిస్తారు. ఇక పీపీపీ మోడ్లో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి ఆమోదం తెలిపారు. మదర్ డైరీ 427 కోట్లు, ఏస్ ఇండస్ట్రీ 786 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలో 2 పాల ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. స్పేస్ సిటీకి శ్రీహరికోట దగ్గర 1000 ఎకరాలు కేటాయించడంతో పాటుగా రాజధానిలో రత్నాల ఆభరణాల పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 phases బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెస్సెస్ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ 2 ఇండస్ట్రీస్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారు. మరి అదేవిధంగా మదర్ డైరీ ఫ్రూట్ ఏదైతే ఉందో 427 కోట్ల పెట్టుబడి, ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. 786 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్గా 1000 మందికి, ఇండైరెక్ట్గా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మెస్సెస్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనపై 28/8/2025 జరిగిన SIBP సమావేశ సిఫార్సును ఆమోదించడానికి స్పేస్ సిటీ మరియు వాటికి సంబంధించిన 4 ప్రధాన తయారీ ప్రతిపాదనల కోసం ఎకరానికి 5 లక్షలు కేటాయించడానికి సవరతో ఆమోదించండి. రాజధాని ప్రాంతంలో రత్నాలు మరియు ఆభరణాల పార్క్ ఏర్పాటు చేసేందుకై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో 78.01 ఎకరాల విస్తీర్ణంలో మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.